ఆ రోజు మీరు జాతకం చూసినప్పుడు పెళ్ళైన వెంటనే నా భర్త మరణిస్తాడని చెప్పారు కదా. పాపం అంతా అమ్మాయి దురదృష్టం. మెడలో తాళిపడిన 30 రోజుల్లోపే భర్త మరణిస్తాడు. పున్నమి, ఇలా వచ్చి కూర్చో. చెప్పరా సార్. అన్నీ నేను చెప్పినట్టు సిద్ధం చేశారా? అవును సార్, రోడ్ డైవర్షన్ బోర్డులు ఆల్రెడీ మార్చేశాం. వాళ్ళు వెళ్లాల్సిన దారి కాకుండా మనం అనుకున్న దారిలోకే బస్సు వస్తుంది సార్. ఆ తర్వాత మీరు చెప్పినట్టే చేస్తాం సార్. ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. బస్సులో ఏ ఒక్కడూ మిగలకూడదు. అంతా అనుకున్నట్టుగా జరిగితే నేను చెప్పిన దానికన్నా ఎక్కువే ముట్ట చెప్తాను. సరే సార్. దేవుణ్ణి చూడటానికి వాళ్ళు గుడికి వెళ్తుంటే మనం కంబైన్డ్గా వాళ్ళందరినీ దేవుడి దగ్గరికి పంపించేస్తున్నాం. అవునమ్మా, ఆ పుణ్యం అంతా మనదే. ఏంటి నానమ్మా, నాన్న గుర్తుకొస్తున్నారా? ఎంత చెప్పినా ఇలా బాధపడుతుంటే ఎలా? ఆ శివయ్యకి పూజ చేసిన తర్వాత నాన్న జాతకం మారుతుంది. ఖచ్చితంగా జైలు నుండి బయటకొస్తారు. ఆ నమ్మకంతోనే వెళుతున్నాను. నా దృష్టిలో ఇప్పటికీ వాడు చిన్నపిల్లాడేనమ్మా. ఆకలేస్తే అడగడు, నేను పక్కన లేకపోతే క్షణం ఉండలేడు. అలాంటిది ఒక్కడే జైల్లో ఎలా ఉంటున్నాడో తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. రాజమాత, 2 రోజులు ఓపిక పట్టండి. అంకుల్ని క్షేమంగా మీ కళ్ళ ముందు నేనుంచుతాను. నన్ను నమ్మండి రాజమాత.